వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాసేపు విరామం. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వార్తల్లోని వివరాలు. 2023-24 సంవత్సరానికి బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ 4411 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ కు టీటీడీ పాలక మండలి ఆమోదం ప్రకటించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా పంచాంగ శ్రవణం జరుపుకున్నాం వెల్లడించిన జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉగాది సంబరాలు భక్తులతో కిటకిటలాడిన ఆలయం. నగిరి కరియమాణిక్య స్వామి ఆలయంలో ప్రముఖ పండిత జ్యోతిష్యులు ప్రసాద్ శర్మ ఉగాది పంచాంగ శ్రవణం గావించారు. బుధవారం ఉగాది పురస్కరించుకుని నగిరిలో గల స్థానిక కరియమాణిక్య స్వామి ఆలయంలో ఉదయం 8 గంటల సమయంలో నూతన తెలుగు ఉగాది సంవత్సర పంచాంగాన్ని ఆలయానికి విచ్చేసిన భక్తుల సమక్షంలో చదివారు. ఇందులో ఈ సంవత్సరం శోభాకృతనామ సంవత్సరంగా వచ్చినందున ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ప్రముఖ జ్యోతిష్యులు ప్రసాద్ శర్మ పేర్కొన్నారు. ఈ సంవత్సరం 6 రాశుల వారికి శుభ ఫలితాలు, మిగిలిన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని ఈ ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకుని భారతదేశ టెక్నికల్ పరంగా ప్రపంచ దేశాలకి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. శోభకృతనామ సంవత్సరంలో అన్ని రాశుల వారు అమ్మవారిని దర్శించుకోవటం అన్నింటా శ్రేయస్కరమని ఆయన పేర్కొన్నారు. మన పూర్వీకులు చెప్పేది మావలో నాసికాగిరి అనేది ఈ ఊరి పేరు. నాసికాగిరి అంటే నాసికం అంటే ముక్కు, గిరి అంటే కొండ. నాసికాగిరి అంటే ముక్కు కొండ, గిరి ముక్కు కొండ అంటే నాసికం అంటే ముక్కు, గిరి అంటే కొండ. కానీ అట్లా కాలక్రమేణా అది మారి నగిరి అయిపోయింది. నగరి అనేది అయిపోయింది. మావ చెప్పంటే మన ఊరు వేదకాలంలో నాసికాగిరి అంటే పేరు పోయిందంట దీనికి. ఈ యొక్క నగరి అనేది ఎత్తుకుంటే అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి వస్తుంది. వృశ్చిక రాశికి నేను చెప్పాను కదా పంచమ గురు. వృశ్చిక రాశికి శుక్రుడు బాగుంటాడు పర్వాలేదు. గ్రామానికి శుక్రుడు బాగుంటే ముఖ్యంగా మన గ్రామంలో వ్యాపారస్తులే ఎక్కువ. చెప్పాలంటే నగిరి పక్కన ఈ యొక్క చేనేత చేనేత వ్యాపారము మనకి ఎక్కువ నగిరిలో అవే కాబట్టి వ్యాపారం అంతా బాగుంటుంది. 2023-24 సంవత్సరానికి 4411 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ పాలక మండలి బడ్జెట్ కు ఆమోదం తెలిపినట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఏవో ధర్మారెడ్డి, జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మంతో కలిసి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బుధవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఏవో ధర్మారెడ్డి, జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మంతో కలిసి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత నెల 15వ తేదీన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల కారణంగా పాలక మండలి నిర్ణయాలు బహిర్గతం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. 2023-24 సంవత్సరానికి 4411 కోట్ల అంచనాలతో బడ్జెట్ కు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఏప్రిల్ చివరి కల్లా శ్రీనివాస సేతు ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్లైన్ సేవలను ఇకపై నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 5.25 కోట్ల వ్యయంతో అదనపు లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తమిళనాడు రాష్ట్రం ఉల్లందూరుపేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా 4 కోట్లు కేటాయింపుగాను పాలక మండలి ఆమోదం తెలిపిందని, అంతేకాకుండా తిరుపతిలోని ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనపు భవన నిర్మాణానికి 4.71 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇక ఒంటిమిట్టలో ఏప్రిల్ 5న శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణ్ను వైభవంగా నిర్వహించనున్నామని, కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ సిఫార్సు లేఖలు జారీ చేసేవారు నియంత్రణ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పు విధానాన్ని అలాగే కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. డిసెంబర్ కల్లా చిన్నపిల్లల ఆసుపత్రి ప్రారంభిస్తామని, త్వరలోనే బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీని సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని, అందుకు కావలసిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. శ్రీనివాస సేతు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి ఫైనల్ దశకు వచ్చింది. కంప్లీట్ అయిపోయింది. ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర ఐ థింక్ సమ్ గడ్డర్లు ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఏదో ప్రాబ్లం వస్తుంది. అవి బయట నుంచి
ఎందుకంటే అక్కడ హైట్ ఎక్కువ ఉంటుంది. సో అదేదో రావాలని చెప్పి అదొక్క ఐటమ్ కోసం పెండింగ్ ఉంది. లేకపోతే ఈ నెలలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పూర్తి స్థాయిలో దాన్ని ఉగాదికి తర్వాత చేయాలని ఆలోచన చేసాం ఆ రోజు జరిగిన బోర్డు మీట్లో. కానీ ఆ గడ్డ రావడం వల్ల అది బహుశా నెక్స్ట్ మంత్లో ఏప్రిల్ ఎండింగ్ లోపల తప్పకుండా శ్రీనివాస సేతు ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి పట్టణ ప్రజలకి సౌకర్యంగా ఉండేట్టుగా, దూర ప్రాంతాల నుంచే భక్తులకి కన్వీనియంట్గా ఉండేటట్టుగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తరతరాలుగా పూజిస్తున్న తమ కుల దైవమన్న మునీశ్వర స్వామికి కేటాయించిన విలువైన స్థలంతో పాటు దారికి కేటాయించిన స్థలంను చిత్తూరు రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అరుణ అనే మహిళా ఉద్యోగి అక్రమ మార్గంలో తనపై మార్చుకుందని చిత్తూరు రామ్నగర్ కాలనీకి చెందిన సుజాత, రాధా, ఉమా, లలిత, మహేష్, దినేష్లు వాపోయారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మహేష్ ఇంతకుముందు ఇంటి స్థలంను రిజిస్టర్ కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగి అరుణకు విక్రయించడం జరిగిందని తెలిపారు. అరుణ కొనుగోలు చేసిన స్థలంతో పాటు పక్కనే ఉన్న మునీశ్వర స్వామికి కేటాయించిన స్థలంతో పాటు దారి స్థలాన్ని కూడా అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకుందని వాపోయారు. అరుణ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉద్యోగి కావడంతో మహేష్ దగ్గర చాకచక్యంగా మోసగించి సంతకాలు తీయించుకుని తన పేరుపై వ్రాయించుకుందని తెలిపారు. తమ పూర్వీకుల సమాధులను కూడా జేసీబీలతో ధ్వంసం చేసిందని, తమ స్థలాన్ని అక్రమంగా కాజేసిన అరుణపై చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టెలిఫోన్ కాలనీలో మేము ఉంటున్నాము. మా డోర్ నెంబర్ 27-1169. అందులో మహేష్ అనే అబ్బాయి కోర్టు మూలంగా నోటీస్ పంపించాడు. ఎవరికంటే అరుణ అనే ఆమె దౌర్జన్యంగా ఆ మహేష్ దగ్గర నుంచి స్థలాన్ని ఆక్రమించుకునింది. ఆ అబ్బాయికి చూపించినప్పుడు ఒక పత్రం చూపించి దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా ఏమో చూడని చెప్పారు. లేదు, ఏమీ లేదు చెప్పిన తర్వాత ఆమె వెంటనే వెళ్ళి వేరే పత్రాలు తీసుకొచ్చి ఆ అబ్బాయికి చూపించాడు. ఆ అబ్బాయి కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి చూసుకోకుండా సంతకం పెట్టేశాడు. సో ఆమెకి ఇష్టం వచ్చినట్టుగా ఆమె తీసుకెళ్ళిన దీంట్లో మార్చుకొని వచ్చేసింది. ఆమె రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తి. ఆమె పేరు అరుణ. ఇంతకుముందే చెప్పాను నేను. ఆమె నేనేం చెప్పినా కూడా రిజిస్టర్ ఆఫీస్లో నేను చెప్పినట్లే వింటారు అని చెప్పి దౌర్జన్యంగా ఈరోజు మెజిస్ట్రేట్ అయిన అన్నామల పిల్లై వాళ్ళ సతీమణి అక్కడ మా ఇంటి దగ్గర సమాధులు ఉన్నాయి. ఆ సమాధులను దౌర్జన్యంగా మాకు ఇంటిమేషన్ చేయకుండానే పగలగొట్టేసింది. దీనికి ముందే వాళ్ళు వచ్చినప్పుడు మేము చెప్పినాం 10 రోజులు మాకు టైం ఇవ్వండి, అది పొదువు స్థలం, అది అంటే మా వంశ పారంపర్యంగా 50 ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అక్కడ మునీశ్వరుని మొక్కునే ఫ్యామిలీ మాది అక్కడ. సో మాకు టైం అడిగాం మేము. నేను తీసుకొని వెళ్ళేటప్పటికి జేసీబీ తీసుకొచ్చి దౌర్జన్యంగా పగలగొట్టేసింది. ఇది కలెక్టర్ గారు స్పందించాలి. రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తుంది కాబట్టి ఆ రిజిస్టర్ కూడా స్పందించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి వైపు పోటీపడి ముందుకు సాగాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుని జిల్లా కలెక్టరేట్లో ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నామని, జిల్లాకు అన్ని శుభాలే జరుగుతాయని వివరించారని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జేసీ బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు, గూడూరు ఆర్జీఓ కిరణ్ కుమార్ అతిథులుగా పాల్గొనగా వీరికి ఎంజాయ్మెంట్ అధికారులు స్వాగతం పలికారు. బ్రహ్మర్షి శివరామ శర్మ పంచాంగ శ్రవణం వినిపిస్తూ పంచాంగం ఉగాది రోజున విన్నా చదివినా మంచి జరుగుతుందని, తిరుపతి జిల్లా తులారాశి వల్ల అభివృద్ధిలో వేగంగా పరుగులు తీస్తుందని, తిరుపతి జిల్లా ప్రథమ పరిపాలనా అధికారి కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ద్వితీయ పాలనా అధికారి జాయింట్ కలెక్టర్ బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, కొత్త జిల్లాల్లో తిరుమల శ్రీవారి పేరుతో వీరు ముగ్గురు ఉండటం స్వామి అనుగ్రహం అన్నారు. శోభకృతనామ సంవత్సరంలో శోభం అంటే ప్రకాశించేవాడని, అన్ని శుభాలే జరుగుతాయని, 60 సంవత్సరాల తెలుగు సంవత్సరాదిలో శోభకృతనామ సంవత్సరం 37వదని, కలియుగం 5125వ సంవత్సరంలో ఈ ఉగాది అడుగు పెట్టిందని, బుధుడు రాజుగా వ్యవహరిస్తున్నందున విద్యావంతులు, వ్యాపారస్తులు ఉన్నత స్థితికి ఎదుగుతారని, రాజకీయ ఒడిదుడుకులు ఉంటాయని, అధికారులు మన్ననలు పొందుతారని తెలిపారు. సమృద్ధిగా పంటలు పండుతాయని, ధరలు పెరుగుతాయని, గో సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. సరిపడా వర్షాలు కురిసి చిరుధాన్యాల పంటలు అధికంగా పడుతాయని, లోహం ధరలు, బంగారు, వెండి వంటివి ధరలు పెరుగుతాయని, శుభదాయక జీవన విధానం ఉంటుందని తెలిపారు. ఎండలు అధికంగా ఉంటాయని, ఈ ఏడాది ఏప్రిల్ 22 నుండి మే 3 వరకు గంగా పుష్కరాల సమయంలో స్నానాలు మంచిదని, మే మాసంలో ఎండలలో శ్రామిక పనులు ప్రారంభించడం మంచిది కాదని తెలిపారు.
దుర్గాదేవి, విష్ణుమూర్తి ఆరాధనలు, రాహుకేతు పూజలు చేస్తే మంచిదని 12 రాసుల ప్రభావం, జాగ్రత్తలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన జిల్లాలోని వేద పండితులు, అర్చకులకు ముగ్గురిని కోత మండలం గూడరి గ్రామ పర్వతవర్ధిని సమేత భీమేశ్వరాలయ అర్చకులు వెంకట సుబ్రహ్మణ్యం, యోగి మల్లవరం పరాశేశ్వర ఆలయ అర్చకులు ఫణీంద్ర గౌతమ్, మూర్తి గురుకుల్ వారిని జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రం అందించి పుష్పాలతో పండ్లతో కలిపి 10,116 వంతున అందించి ఘనంగా సన్మానించారు. పంచాంగ శ్రవణం వినిపించిన బ్రహ్మర్షి శివరామ శర్మను కూడా సన్మానించారు. అనంతరం అర్చకులు ముఖ్య అతిథులను సత్కరించారు. హాజరైన వారికి ఉగాది పచ్చడి, ప్రసాదాలను పంపిణీ చేపట్టారు. స్థానిక చంద్రగిరిలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సైంటిస్ట్ దుర్గారావు మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, సైంటిస్టులుగా ఎదగాలని కోరుకున్నారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ గా విచ్చేసిన ఎంఈఓ లలిత కుమారి మాట్లాడుతూ, విద్య జీవితాన్ని మారుస్తుందని, లక్ష్య సాధనలో ఆయుధంలో ఉపయోగపడుతుందని, ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన ఏజీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ, విద్యార్థి జీవితం అందమైనదని, అందమైన భవిష్యత్తుకు పునాది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఏజీఎం సురేష్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కోరారు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జమీల్ బాషా, డీన్ విజయ్ కుమార్, ప్రైమరీ ఇన్ఛార్జ్ యాస్మిన్, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ రత్న, ఏవో కిషోర్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీ శోభకృతనామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవాలను బంగారు బాకెల్లో గరుడాల్ వరకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. శ్రీవారి ఉత్సవాల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు శ్రీ విశ్వక్సేను వారిని వేంచేపు చేశారు. ఆ తర్వాత శ్రీవారి మూల విరాటుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల యాపిల్, ద్రాక్ష, బత్తాయి, సపోటా, నారింజ, కర్బూజ, మామిడి, చెరుకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమ జాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం చెంత ఎండు కొబ్బరితో దశావతారాలు, కొబ్బరి పూలతో చేసిన శ్రీలంక ఆర్ట్ అలంకరణలు, పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారి ఆలయం లోపల చేసిన పుష్ప అలంకరణలకు పూణేకి చెందిన దాత గోవింద మండోట్ సహకారం అందించారు. ఆలయం వెలుపల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని గరుత్మంతుడు తీసుకువెళ్తున్న ఘట్టాన్ని బెంగళూరుకు చెందిన దాత అరుణ్ రూపొందించారు. గొల్ల మండపం పక్కన ఉగాది లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు ఉద్యానవనంలో ఆడుకుంటున్న బాలల రూపంలో ఉన్న శ్రీరాముడు, హనుమంతుడు, ఉగాది రోజున మామిడి వనంలో కాయలు కోస్తున్న శ్రీకృష్ణుడు పౌరాణిక ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటిని తిరుపూర్కు చెందిన దాత శేఖర్ రూపొందించాడు. సేలానికి చెందిన చంద్రశేఖర్, బాలసుబ్రహ్మణ్యం ఆలయం వెలుపల పుష్పాలంకరణలకు సహకారం అందించారు. ఆలయం బయట భక్తులు తమ చరవాణుల్లో ఫలపుష్ప ఆకృతులతో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు 3 రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయమైన ఫలపుష్ప ఆకృతులను రూపొందించారు. సీఎం జగన్ పాఠశాలలో గోరుముద్ద పథకం ద్వారా బడి పిల్లలకు వారానికి 3 రోజులు ఉదయం పూట రాగి జావా అందించే కార్యక్రమంలో భాగంగా కార్వేటి నగరం మండలం సిడి కండ్రిగ గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు రాగి జావను ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు తాగించారు. ఈ సందర్భంగా ఎక్స్ ఎంపీటీసీ ఆకుల గోపి మాట్లాడుతూ, పౌష్టికాహారం పిల్లలకి అందిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పిల్లలకి పౌష్టికాహారం అందించడం కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రాగి జావా పథకం విద్యార్థులకు ఓ వరమని సిడి కండ్రిగ సర్పంచ్ మంగమ్మ అన్నారు.
పాఠశాలలో అమలు చేస్తున్న రాగిజావ పథకం ద్వారా మెరుగైన విద్యా బోధనతో నాణ్యమైన భోజనం అందేలా పాఠశాలలో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాఠశాల ప్రగతికి కృషి చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులను అభినందిస్తూ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు పాఠశాల ప్రగతికి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంగమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీకేఎంపేట హైస్కూల్, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, ఎంపీటీసీ నందిని, ధనరాజ్, లక్ష్మీపతిరెడ్డి, వెంకటేష్, ముని మండండి, నరసింహులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉగాది సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఉగాది సందర్భంగా ఆలయ కళ్యాణ వేదిక నందు వైభవంగా పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో వేద పండితులు, పురోహితులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది రాష్ట్రానికి అంతా మంచే జరుగుతుందని, వర్షాలు సకాలంలో కురుస్తాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పురోహితులు వివరించారు. ముందుగా ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశ్లు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆడపగుండ్లపల్లికి చెందిన కీర్తిశేషులు మహాదేవనాయుడు కుటుంబ సభ్యులచే స్వామివారికి ప్రత్యేక అభిషేకము, ఆలయంలో పుష్పాలంకరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచే ఆలయంలో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వెంకటేష్, చైర్మన్ మోహన్ రెడ్డిలు అన్ని ఏర్పాట్లను చేసి పర్యవేక్షించారు. భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు, సినీ నటుడు సాయి వెంకట్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, సంక్షేమ పాలనలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు సక్రమంగా ఉండాలని, ఏ విధంగా అయితే శోభాకృతనామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండకుండా శోభాయానంగా కూడా ఉండాలి రాష్ట్రం అంతా అని ఆ భగవంతుని దేవదేవుడు కలిగి ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటాం. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కొత్త సంవత్సరం మనందరి ఇళ్లలో శుభాలు కలగాలని చెప్పని, ప్రతి ఒక్కరికి జీవితంలో ఈ సంవత్సరం మెరుగైన విజయాలు లభించాలని చెప్పని, కొత్త సంవత్సరంలో ఆనందాలు వెల్లివిరియాలి అందరి ఇంట్లో అని చెప్పని భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. రోజు ఉగాది పండుగ పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ ఈ మీడియా మిత్రులకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు జయహో రామానుజ దర్శకుడు, హీరో, అన్ని పాత్రలు పోషించినటువంటి సాయి వెంకట్ గారు మేమిద్దరం కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, త్వరలోనే దీన్ని ఉగాది ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తర్వాత వారి అమ్మాయిలు కూడా ఇద్దరు గోదాదేవి, నారదుని పాత్రలు పోషించడం జరిగింది. వాస్తవానికి ఈరోజు ఈ స్టంట్ సినిమాలో వచ్చే సందర్భంగా, లవ్ సినిమాలు వచ్చే సందర్భంగా ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆయన పూర్వజన్మ సుకృతం. తెలుగు సంవత్సరం రోజున టీటీడీ బోర్డు మెంబరు రాములు గారు మరి ఇక్కడ మనం ట్రైలర్ లాంచ్ చేసి స్వామివారి ముందు బాగుంటుంది అని వారు స్వామివారి ద్వారా ఆహ్వానం నాకు పంపడంతో నా జన్మ ధన్యమైంది. ఈ సినిమా జయహో రామానుజ 11 పాత్రలతో నేను రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, రాముడిగా ఇలాగ ఒక 11 పాత్రలతో 2 పార్ట్స్ సినిమా చేస్తున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో, తెలుగు, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పాన్ వరల్డ్ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఇది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
2023-24 సంవత్సరానికి బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ 4,411 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ కు టీటీడీ పాలక మండలి ఆమోదం ప్రకటించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా పంచాంగ శ్రవణం జరుపుకున్నాం వెల్లడించిన జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉగాది సంబరాలు భక్తులతో కిటకిటలాడిన ఆలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.